గైస్ వెల్కమ్ టు 29th డే ఆఫ్ 30 డేస్ ఛాలెంజ్. ఈరోజు మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ మార్నింగ్ రిచువల్స్ అన్నీ స్కిప్ అయిపోయినాయి. ఎందుకంటే నేను నైట్ ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే, దానికి సబ్స్టిట్యూట్గా నేను ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేశాను. ఇట్స్ అ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఐ థింక్ ఈ 30 డేస్ ఛాలెంజ్లో దిస్ ద ఫస్ట్ డే మనం మార్నింగ్ రిచువల్ని స్కిప్ చేయడం. లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ ఇదే రోజు నేను యాక్సెంచర్లో జాయిన్ అయ్యాను. 1 year ఫినిష్ అయింది. యాజ్ అ టోకెన్ ఆఫ్ రికగ్నిషన్గా నా కంపెనీ అయితే నాకు ఒక గిఫ్ట్ ఓచర్ ప్రొవైడ్ చేసింది. 240 పాయింట్స్ ప్రొవైడ్ చేసింది అనమాట. దాంట్లో నేను మింత్రా, జోయా లుకాస్ ఆర్ బ్లూ స్టోన్ జ్యువెలరీ ఎందులో అయినా షాపింగ్ చేసుకొని ఓవరాల్ బిల్ మీద ఈ డిస్కౌంట్ అయితే అప్లై చేయొచ్చు. ఈ 240 పాయింట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 4,000-5,000 అని నేను అనుకుంటున్నాను. నేనైతే దీన్ని వచ్చేసి సేవ్ ద చిల్డ్రన్ ఫౌండేషన్కి అండ్ ట్రీ ప్లాంట్స్ అంటే ప్రొటెక్ట్ ద ట్రీస్ అనే ఒక ఫౌండేషన్కి డొనేట్ చేశాను అనమాట. ఐ లవ్ డూయింగ్ మై జాబ్ గైజ్. ఎందుకంటే నా జాబ్ నాకు స్ట్రెస్ బస్టర్ లాంటిది. ఎవరికైనా వర్క్లో స్ట్రెస్ ఉంటే వేరే అదర్ యాక్టివిటీస్ చేస్తారు. బట్ నాకు ఎలాంటి స్ట్రెస్ ఉన్నా ఐ లవ్ బికమింగ్ బిజీ మైండెడ్. దానికి వన్ అండ్ ఓన్లీ వన్ ఆప్షన్ నాకు జాబ్ అనమాట. మై వర్క్ ఇస్ నాట్ జస్ట్ అ జాబ్ ఫర్ మీ. నాకు చాలా భక్తి. ఎందుకంటే నా లైఫ్ని, నా బ్రెయిన్ని చాలా ఆక్యుపై చేసేసింది మై జాబ్ ఇన్ అ వెరీ గుడ్ అండ్ జెంటిల్ వే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.